నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. బీహార్లో ఉన్నటువంటి అల్లకల్లోలను ప్రతి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉండి రౌడీజం చేస్తున్నటువంటి బీహార్ను చక్కటి పరిపాలన అందివ్వడమే కాకుండా 10 సార్లు 2005 నుండి 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక రికార్డు నెలకొల్పిన నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు ఆయన పెద్దల సభకు వెళ్తున్నాడు, రాజ్యసభకు వెళ్తున్నాడు. ఎందుకు? డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. రికార్డు స్థాయిలో 2005 నుంచి 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్కు త్వరలో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించిండు. దీంతో బీహార్లో మొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ పొత్తు ధర్మం పాటిస్తూ నితీష్ను సీఎం పదవిలో కొనసాగించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎక్కువ మెజార్టీతోటి, థంపింగ్ మెజార్టీతో ఉన్నా కూడా బీజేపీ పొత్తు ధర్మాన్ని మోస్ట్ సీనియర్ నాయకుడు నితీష్ కుమార్ ఆయనను కొనసాగించారు. ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈయనను రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇటు విధానసభలో అటు పార్లమెంట్లోని ఉభయ సభల్లో సభ్యునిగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నానని నితీష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి తన సహకారం, మార్గదర్శనం తప్పకుండా ఉంటాయన్నారు. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నితీష్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మరో 3 ఎన్డీఏ అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికలకు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 5 సీట్లు ఎన్డీఏకు దక్కే అవకాశం ఉంది. ఎన్డీఏ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న వాళ్ళలో కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ జేడీయూ, ఆర్ఎల్ఎం అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివేష్ కుమార్ కూడా వీళ్ళున్నారు పోటీ చేయడానికి. అంటే వీళ్ళు యునానిమస్గానే సంఖ్యాబలం, ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది కాబట్టి ఏకగ్రీవంగానే వీళ్ళు ఎన్నికయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నితీష్ తర్వాత వారసుడు ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పరిశ్రమల మంత్రి దిలీప్ జైస్వాల్, రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ చౌదరిలో ఎవరో ఒకరు సీఎం పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జేడీయూ కూడా నితీష్ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ను ప్రభుత్వంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అంటే ఏదైనా మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి అంటే బీజేపీ వాళ్ళే చేజిక్కించుకుంటారు, ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి. మంత్రివర్గంలో నితీష్ వారసుడు నితీష్ వాళ్ళ కొడుకును మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నం ఉంది. ఎందుకంటే తండ్రి అక్కడ రాజ్యసభకు పెద్దల సభకు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా కొడుకు తనదంటూ ఒక ప్రత్యేకత చూపించుకోవాలి అన్న ఉద్దేశం ఉంది కాబట్టి కుమార్ నిశాంత్ను ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అక్కడ కంప్లీట్గా ఈ బీహార్లో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఎక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, యోగి ఆయన పాలన ఏ విధంగా ఉంది? బుల్డోజర్. ఎవడైనా దేశ వ్యతిరేకంగా ప్రవర్తించినా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా, లేకుంటే హిందూ మతస్థులను, హిందూ ప్రార్థనా స్థలాలను, అదేవిధంగా హిందూ పూజలు ఎక్కడైనా బహిరంగంగా నవరాత్రోత్సవాలు జరుగుతున్నా వేరే మతస్థుడు ఇబ్బంది పెడితే వాడు ఇల్లుతో సహా, వాడు ఉన్నటువంటి ఇంటితో సహా బుల్డోజర్ తోటి ఊలగొట్టి వాడిని అరెస్ట్ చేయడం, నడి రోడ్డు మీద దండన, శిక్ష వాడికి నడి రోడ్డు మీదనే పోలీసులు వేస్తున్నారు. అందరి స్ట్రిక్ట్ వ్యవహారం నడుస్తుంది. ఇటు బీహార్లో కూడా అంతే. బీహార్లో కూడా భవిష్యత్తులో మతోన్మాద చర్యలకు ఎవడు పాల్పడాలన్నా భయపడే స్థితికి బీహార్ కూడా వచ్చేస్తుంది. రౌడీజాన్ని నితీష్ కుమార్ పూర్తిగా తీసేసిండు. ఒకప్పుడైతే అక్కడ రౌడీజం, పోలీసు శాఖ వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. ఎవరిని ఏమన్నా అంటే ఎంతమంది వస్తారో రౌడీలని. ఆ భయం నుండి ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలు కూడా నిశ్చింతగా నిద్రపోయే స్థితికి నితీష్ కుమార్ తీసుకొచ్చిండు. శాంతి భద్రతలకు ఎలాంటి సమయంలో ఎక్కడ విఘాతం కలగకుండా రౌడీ అనేవాడినే మొత్తం రూపుమాపిండు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మతోన్మాద చర్యలు ఎవడు చేసినా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు అక్కడ బీహార్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం
నితీష్ చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను బీజేపీ కొనసాగిస్తూనే తనదంటూ ఒక ప్రత్యేకత ఈరోజు ఇప్పుడు బీహార్లో చూపించుకునే అవకాశం బీజేపీకి దక్కింది. యావత్ భారతదేశం కూడా ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటిది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా హిందువు సీఎం యోగిని తీసుకుంటారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని. ఇప్పుడు బీహార్లో కూడా ఒకవేళ అదే జరిగితే హిందువులకు మనోధైర్యాన్ని కల్పించేటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తే, అభివృద్ధితో పాటు ఇలాంటి చర్యలు తీసుకుంటే దేశానికే రెండవ రాష్ట్రం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ నూతన ప్రభుత్వాన్ని, మనం బీజేపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూనే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ హిందువులకు కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ మేము ధైర్యంగా పూజగా, అంటే మనం ఎప్పుడు కూడా ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టాం, కానీ మన మతస్థులను ఇతరులు ఇబ్బంది పెట్టి ఆనందపడేటువంటి రోజుల్లో కూడా బీజేపీ తనదంటూ ఒక ముద్ర వేసుకుంటే ధర్మం తప్పకుండా వృద్ధి చెందుతుంది. ప్రతి హిందువు కూడా ఆనందంగా తన కార్యక్రమాలు తాను స్వచ్ఛందంగా చేసుకునేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కలుగుతాయి. ఆ దిశగా బీహార్లో బీజేపీ ప్రభుత్వం పనులు చేయాలని మనం రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున కోరుకుంటూ, ప్రేక్షకులారా మీరు కూడా నూతన ప్రభుత్వం బీహార్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ సందర్భంగా మీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.